నవంబర్ 24 తారీఖు నుంచి నవంబర్ 30 తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది వివరాలు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఎప్పటిలాగానే గత కొద్ది వారాలుగా చెప్తున్నట్టుగా ఎంతో కొంత అనారోగ్య సమస్యలు అయితే ఉండటం అనేది జరుగుతుంది. సంతానపరంగా కూడా ఏవో రకమైన చికాకులు, మానసిక ఒత్తిడులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక స్థితిగతుల్లో మరీ చెప్పుకోదగిన మార్పులైతే ఏమీ సూచితం కావటం లేదు. అయితే కొత్తగా ఉద్యోగం రావాలి, లేదు ఉన్న చోట కాకుండా ఇంకెక్కడికైనా సరే వెళ్ళి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి అనుకుంటే గనక అలాంటి వారికి ఈ వారం ఆశాజనకమైన మార్పులకి స్వాగతం పలుకుతుంది. ఇక విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుని ఎవరైనా సరే ప్రయత్నాల్లో ఉంటే గనక వారి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఎదుర్కోవటం అనేది అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరీ చెప్పుకోదగిన గడ్డు పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైనా సరే వ్యాపారపరంగా వారి మధ్య కొద్దిగా అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగే విధానం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికైతే కనుక వారి వారి యొక్క ప్రయత్నాలు ముందుకెళ్ళడానికి, ముఖ్యంగా ప్రేమ పెళ్ళి అనే విషయాల్లో కనుక ఇంకొద్దిగా మంచి అనుకూలత అనేది ఈ వారం ఉంటుంది. అయితే ఎవరైతే మేషరాశి సంబంధించిన వారి వారి యొక్క టీనేజ్ సంతానం, ఎవరైతే యుక్త వయసుకు వచ్చిన సంతానం కనుక వీరికి ఉంటే కనుక వారి యొక్క అలవాట్లలో ఈ వారం కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఒక్కోసారి వాళ్ళు తప్పటడుగులు వేయడానికి కానీ, ఏమైనా సరే అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకొని ఇబ్బందులు పెట్టడానికి, మనని అవమానపరచడానికి అవకాశమైన గ్రహస్థితి ఈ వారం ఉంటుంది కనుక కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక విదేశాల్లో ఇప్పటికే ఉన్నవారికి వారికి ఏ విధంగా ఉంటుందనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ వారం ఎంతో కొంత మంచి మార్పులు కలగడానికైతే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు మొదలెట్టాలి అంటే గనక ఈ వారం అందుకు అనుగుణంగా ఉంటుందా లేదా, కొత్త వ్యాపారాలు చేస్తే లాభమా నష్టమా, ఇలాంటి విషయాలు కనుక పరిశీలించినట్టయితే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మనం వ్యాపారం పెట్టడానికి అనుకూలకంగా ఉండదు. మరికొద్ది నెలలు ఆగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది అంతరాయాలతోనూ ఒక రకమైన ఒత్తిళ్లతోనూ పూర్తవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా మనం అటు ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, స్వతంత్ర వృత్తుల్లో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఆ పురోభివృద్ధి అనేది కూడా నిలకడగా నిదానంగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది తప్ప మరీ మనకి ఆశించినంత వేగంగా ఫలితం రాలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్యము, సంతాన విషయాల్లో మేషరాశి వాళ్ళు కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా కనపరచవలసిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకి అంతంత మాత్రం పురోభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది. డిసెంబర్ 16వ తారీఖు తర్వాత నుంచే అన్ని రకాలుగా ఎక్కువగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత బ్యాంకింగ్ ఉద్యోగులకి, ఏదైనా సరే ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న వృత్తుల్లో వారికి ఈ వారం కొంత ఆశాజనకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి కూడా ఈ వారం కొంత ఆశాజనకంగా, ఎంతో కొంత శ్రేయోదాయకంగా, ఎక్కువ నష్టాలు లేకుండా కనీసం మీ లాభం మీకు వచ్చేలాగా, అంటే మీ పెట్టుబడి మీకు వచ్చేలాగా కనీసం ఈ వారం అయితే ఉంటుంది. ఇక ఈ వారం అంతా కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.
అలాగే చదువుకోగలిగితే గనక ఓం గం గణపతియే జై మహాశక్తి త్రిపుర సుందరియే నమః. ఓం గం గణపతియే జై మహాశక్తి త్రిపుర సుందరియే నమః. ఇది నిత్యం 27 సార్లు చదువుకున్నట్టయితే గనక ఈ వారంలో మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీరు గోధుమ రంగు, దీనికంటే బిస్కెట్ కలర్, దీనికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఆదివారము, సోమవారము, గురువారము ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు.